11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో 34వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కాదాసు భీమయ్య గారు కమలం పువ్వు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. సీరియల్ నంబర్ 3 కమలం పువ్వు గుర్తు. భీమయ్య గారు సింగరేణి కార్మికుడు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్న క్వార్టర్ల సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలు కావచ్చు, మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి ప్రాంతం నుంచి 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పటికీ ఇక్కడ కనీస మౌలిక వసతులు కల్పించలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 52,000 కోట్ల రూపాయలు సింగరేణికి అప్పుగా ఉన్నది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 40,000 కోట్లు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇంకా 12,000 కోట్లు అయింది. ఇది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు సింగరేణి కార్మికుడు ఉంటే, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ 100 కోట్లు అక్రమంగా సంపాదిస్తూ ఎమ్మెల్యేకు ఒక బానిసలాగా ఇలా అక్రమ సంపాదన ఉండబట్టికే ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు. 2 టికెట్లు కొనుక్కొని, తనకో టికెట్, తన భార్యకో టికెట్ కొనుక్కొని బరిలో దిగిండు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఒకవైపు సింగరేణి కార్మికుడు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి. ప్రజలకు సేవ చేసి ప్రజల యొక్క సమస్యలు అర్థం చేసుకొని 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి భీమయ్య. మీరు ఇది గమనించి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు కోటేసి భీమయ్య గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ జై శ్రీరామ్.